దేవాంగ విద్యార్థుల విజయాలు దేవాంగ సమాజానికి గర్వకారణమని లక్ష్య సాధన దిశగా యువత విద్యాభ్యాసంలో శ్రద్ధ చూపి సమాజ అభివృద్ధికి సహకరించాలని ఆల్ ఇండియా దేవాంగ మీడియా ఇన్ఛార్జి రాష్ట్ర అభ్యుదయ సేవా సంఘం కన్వీనర్ గుత్తి త్యాగరాజు పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా వెంకటగిరి మనురాలపేటలోని రుద్రమూర్తి ఆలయ ప్రాంగణంలో దేవాంగ అభ్యుదయ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. దేవాంగ కులానికి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుత్తి త్యాగరాజుతో పాటు దక్షిణ భారత దేవాంగ ఉపాధ్యక్షుడు ఎం శ్రీనివాసులు, కుమారస్వామి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులకు జ్ఞాపిక ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జి శేషగిరి, దేవాంగ అభ్యుదయ సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గుత్తి త్యాగరాజు, ఆల్ ఇండియా దేవాంగన్ కోస్టా కోస్టీ ఫెడరేషన్ ఏపీ మీడియా ఇన్ఛార్జి. అదేవిధంగా ఈరోజు ఇక్కడ వెంకటగిరి మండలాలపేట గ్రామంలో రుద్రమూర్తి గారి ఆలయం వద్ద ఇవాళ విద్యార్థులకి ప్రతిభా పురస్కారాలు అందజేయడం, ఇందుకు కృషి చేస్తున్న మన దేవాంగ పెద్దలకు ఆహ్వానం మేరకు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం, మేము ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ ప్రతిభా పురస్కారాల కారణంగా అనేక మందిలో స్ఫూర్తి పొందడానికి, అంటే ఇక్కడ ఇప్పుడు వచ్చిన వాళ్ళే కాకుండా ఇంకా కూడా అనేక మంది విజయాలు సాధించున్నారు. కాకపోతే మనం కట్ ఆఫ్ పెట్టిన దానివల్ల కొందరు మాత్రమే ఎంచుకోవాల్సి వచ్చింది. మిగిలిన వారు అలాగని ఎక్కడ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా ఇంకా మంచి విజయాలు పొందాలనేది మా ఆకాంక్ష. అదేవిధంగా చదువుకి పేదరికం అడ్డు కాకూడదు, పేదరికంతో చదువు మానకూడదనే ఒక ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వాలు ఒక రకంగా పనిచేస్తూ ఉంటే మన సంఘాలు కూడా వాటితో పాటు మన దేవాంగ విద్యార్థులకు కాస్తో కూస్తో చేదోడుగా ఉండాలనే ఒక మంచి నిర్ణయం తీసుకోవడం ఇక్కడ మండలాలపేట, వెంకటగిరి, బంగారుపేట దేవాంగ పెద్దలందరినీ నేను ఇక్కడ అభినందిస్తున్నాను. అందులో జీతం ఎలాగన్నా ఉండొచ్చు, కానీ మొదట అవకాశం అయితే వస్తూ ఉంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని మన టాలెంట్ని పెంచుకొని మళ్ళా మనం ఉన్నత మార్గాలు చేరుకోవడానికి ఒక అవకాశం ఉంది. రేపు కూడా 8వ తారీఖు సులూరుపేటలో జాబ్ మేళా ఉంది. మన వాళ్ళే కాదు, ఎవరైనా సరే జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళని అక్కడ పంపించండి. దాని ద్వారా మీకు కూడా మేలు జరుగుతుంది. అంతేకాకుండా చదువుకి పేదరికం అడ్డు కాకూడదు అనుకున్నాం కదా, అందులో మన వాళ్ళు ఎవరన్నా బీటెక్ చదువుతున్నా, ఐటీఐ చేయాలనుకున్నా అలాంటి వాళ్ళకు కూడా కొన్ని కంపెనీలు జాబ్ చేసుకుంటూ వాళ్ళకి స్టైఫండ్ మినిమం 10,000 నుంచి 12,000 ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించి చదివించే అవకాశాలు ఉన్నాయి. వీటిని కూడా మనం అందిపుచ్చుకోవాలి. ఏదో చదువుతున్నామనే చదవడం కాదు, లక్ష్య సాధన దిశగా చదవాలి. ఏ లక్ష్యం అయితే మనం నిర్ణయించుకున్నామో ఆ లక్ష్యం చేరుకోవాలి. ఆ లక్ష్యం చేరుకున్నాక మన అమ్మా నాన్నల కళ్ళల్లో ఆనందం చూడాలి. కన్న ఊరికి ఈ పెంచిన ఈ ప్రకృతిని మనం కలుపుకోవాలి. ఇవాళ కూడా మనం పర్యావరణ దినోత్సవంగా అంత మొక్కలు నాటుతూ ఉన్నారు. మీరు కూడా మీ అమ్మ పేరుతో ఒక్కొక్క మొక్క నాటండి. అది ఎదిగే కొంది మీ లోపల కూడా ఒక మంచి ఆలోచన విధానం మారుతుంది అనేది నా ఉద్దేశం. అంతేకాకుండా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకొని మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అభివృద్ధి పదంలో తీసుకురావాలని చెప్పి హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ జై దేవాంగ, జై భారత్, జై హింద్. హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. ఐఐటి నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్కేటింగ్, ఆర్చరీ, కరాటే, యోగా, హాస్టల్ ఫెసిలిటీ, గుడ్ ఫ్యాకల్టీ. హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్, డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్. అడ్మిషన్స్ జరుగుతున్నవి. ప్లే క్లాస్ టు 10th క్లాస్. మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.